మనం విజయవాడ వెళ్దాం, రాజ్ కుమార్తో ఇంటరాక్ట్ అవుదాం. ఆర్టీజీఎస్ ప్రభుత్వ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు, ప్రజల్లో ప్రభుత్వ కార్యక్రమాలకి పథకాల ఆదరణపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ పనితీరు, ఆర్టీసీ, విద్య, వైద్యం, ఇతర అంశాల్లో పనితీరుపై వచ్చిన నివేదికలపై సమీక్షించారు. హౌసింగ్ ప్రోగ్రాంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. అందరికీ ఇళ్లకు సంబంధించి ప్రజాభిప్రాయం, టిట్కో ఇళ్లపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఫీల్డ్లో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, ఇంకా సమీక్షలో ఏ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు, అధికారులు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? సతీష్, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత పలు శాఖలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. వీటికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి పురోగతి మీద సీఎం చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. ఈరోజు ప్రధానంగా సీఎం చంద్రబాబు కొన్ని కీలకమైనటువంటి శాఖలతో ప్రధానంగా చర్చలు జరిపారు. ఈ విధంగా ఆర్టీజీఎస్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే ప్రభుత్వ పనితీరుకి సంబంధించి ప్రభుత్వంలో జరిగేటువంటి కార్యక్రమాల అమలు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పనితీరు పైన ప్రధానంగా సీఎం చంద్రబాబు సమీక్షించినట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అన్నిటి అమలుకి సంబంధించి కూడా అసలు ఆ ప్రజల దగ్గరకు అన్ని ఏ విధంగా చేరుతా ఉన్నాయి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ప్రభుత్వం యొక్క పనితీరు ఏదైనా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందా, లేదంటే ఎటువంటి అంశాలపైన కూడా ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా పారదర్శకంగా జరగాలనేటువంటి ఒక లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి అనుగుణంగానే సీఎం చంద్రబాబు అడుగులు వేస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఎప్పటికప్పుడు ఈ శాఖలకు సంబంధించి కూడా ప్రధానంగా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా దీనికి సంబంధించి కూడా విద్య, వైద్యం, ఆర్టీసీతో పాటు ఈ గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఏదైతే విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. అందుకు విద్యా వ్యవస్థకి సంబంధించి కూడా అటు ఇంటర్మీడియట్ వ్యవస్థ కావచ్చు, ఏదైతే 10th క్లాస్ వరకు అంటే లోవర్ స్టడీస్ కావచ్చు, ఇటు ఇంటర్మీడియట్ వ్యవస్థ కావచ్చు, అటు ఉన్నత విద్య వరకు కూడా పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఎంతవరకు అయితే మార్చాల్సినటువంటి నిర్ణయాలు, తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ప్రధానంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు అటు అధికారులకు దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు అటు విద్యాశాఖ మంత్రి లోకేష్తో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నారు. లోకేష్ కూడా దాంట్లో ఉన్నటువంటి సమూలమైనటువంటి మార్పులు చేస్తా ఉన్నారు విద్యాశాఖకి సంబంధించి. కాబట్టి ఎప్పటికప్పుడు అధికారులతో కూడా అటు అప్రమత్తమై ఒకటి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల నిర్ణయాలు అన్నింటి కూడా తీసుకుంటారు. ప్రధానంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఇప్పటికే అటు మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం గతంలోనే మంత్రులకు సంబంధించినటువంటి సబ్ కమిటీ వేసింది. దానికి సంబంధించి అసలు ఆర్టీసీ యొక్క లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, రోజు ఒక ఆర్టీసీ యొక్క ఆదాయం ఏ విధంగా ఉంది, ఇటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఆర్టీసీ యొక్క పురోగతి ఏ విధంగా ఉంది, గవర్నమెంట్లో విలీనమైనటువంటి తర్వాత అసలు ఆర్టీసీకి వస్తున్నటువంటి రాబడి ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా సీఎం చంద్రబాబు వీటికి సంబంధించినటువంటి సమీక్షించినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి కూడా ఇప్పటికే స్టాఫ్ నర్సులు, అదేవిధంగా డాక్టర్లకు సంబంధించి కూడా కొంత కొరత ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకవేళ రిక్రూట్మెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఏమైనా ఉన్నప్పటి పరిస్థితి ఏదైనా ఉందా, అసలు రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటువంటి వైద్య సేవలు, మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి అంశాల మీద అన్నిటి మీద కూడా సీఎం చంద్రబాబు ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తా ఉంది. అటు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి వాస్తవాలు ఎప్పటికప్పుడు కూడా ఫీల్డ్లో ఉన్నటువంటి అధికారులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు. కూటమి ప్రభుత్వం చేయాలనుకునేటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైనటువంటి వైద్య సదుపాయాలు ప్రతి పేదవాడికి కూడా అందించాలనేటువంటి లక్ష్యం ఏదైతే కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉందో అందుకు అనుగుణంగానే అటు వైద్య ఆరోగ్య శాఖ పైన కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖకు సంబంధించి కూడా ఏదైతే ప్రతి పేదవాడి యొక్క చిరకాల కోరిక ఏదైతే ఉంటుందో అది గృహ నిర్మాణానికి సంబంధించి గతంలో కూటమి ప్రభుత్వం అధికారుల ప్రతి పేదవాడికి కూడా ఇంటి నిర్మాణం చేసి ఇస్తామనేటువంటి దశలో ఏదైతే అటు హామీ ఇచ్చిందో అందుకు అనుగుణంగానే అటు మంత్రి పార్థసారథితో ఎప్పటికప్పుడు అటు సీఎం చంద్రబాబు అటు భేటీ నిర్వహిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖతో ప్రతి నెలలో అన్ని శాఖల్లో కూడా ఒకసారి కంపల్సరీగా సీఎం చంద్రబాబు రివ్యూ చేస్తా ఉన్నారు. ఈ శాఖలకు సంబంధించినటువంటి పురోగతి, నెలలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తా ఉన్నారు, ఏ విధంగా ఈ శాఖలన్నింటిలో మెరుగుదల ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ప్రతి నెల వీలు కుదిరిన ప్రతిసారి కూడా సీఎం చంద్రబాబు ప్రతి శాఖ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధిస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజల సంక్షేమమే ధ్యేయము, ప్రజా ఆరోగ్యమే లక్ష్యము, ప్రజలకు గృహ నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో
ఉంది. అందుకు అనుగుణంగానే వాటికి సంబంధించినటువంటి అన్ని శాఖలపైన కూడా పురోగతి చేస్తూ ఉంది. ప్రధానంగా ఈ అన్ని శాఖల మీద కూడా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా అటు ప్రజల నుంచి కూడా చాలా అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. కాబట్టి చూడాలి ఇంకా భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతారు, ఏ విధంగా ముందుకెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.